బ్లడ్ చాలా ఇంపార్టెంట్. బ్లడ్ డొనేట్ చేయండి, ప్రాణాలు హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ అయింది. పొద్దున్నుంచి ఏం చేయలేదు, ఇంట్లోనే ఉన్నాను. పనుకున్నాను, లేచాను, తిన్నాను, టీవీ చూశాను, మళ్ళీ పనుకున్నాను, లేచాను. సాయంత్రం అయింది. సాయంత్రం చిన్న పని ఉంటే తాతయ్యతో బయట దాకా వెళ్ళాను. తాతయ్యకి పని ఉంటే ఏం పని అంటే అది తాతయ్య ఇంతకుముందు ట్రాన్స్ఫార్మర్స్ బిజినెస్ చేసేవాళ్ళు, లైక్ ఎలక్ట్రిసిటీ సప్లై. అన్నీ పెద్ద పెద్ద మాల్స్కి, కాలేజెస్కి, స్కూల్స్కి అన్నిటికీ చేసేవాళ్ళు. మీకు కూడా అలాంటి ఏమన్నా ఎలక్ట్రిసిటీ సప్లై కానీ ఏమన్నా కావాలంటే, ట్రాన్స్ఫార్మర్ సప్లై కావాలంటే నేను ఒక నెంబర్ చెప్తాను, నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మళ్ళీ అలా వెళ్ళి ఇలా వచ్చాను. డాడీ ఫోన్ చేశాడు. డాడీ ఫోన్ చేసి రారా నేను నా బ్లడ్ తీసుకున్నాను కదా, మళ్ళీ చిన్న పని పడింది, తీసుకురావాలని చెప్పాడు. ఇంక మళ్ళీ అక్కడికి వెళ్తున్నాను. అది ఏందో చూద్దాం. ఇప్పుడే వచ్చాము బ్లడ్ బ్యాంక్. మళ్ళీ నిన్న చెప్పాను కదా, ఒక ప్లాస్మా, ఒక బ్లడ్ ప్యాకెట్ రిజర్వ్లో ఉంచమని. బ్లడ్ ప్యాకెట్ యూజేజ్ కావాలంట. ఇంక అందుకోసం బ్లడ్ కోసం వచ్చాము. చూద్దాం ఇప్పుడు ఎంతసేపు వెయిట్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు ఎంత పే చేయాలన్నా ఆ ప్యాకెట్కి? ఇద్దరు ఇచ్చామన్నా. ఓకే, ప్యాకెట్ నార్మల్ ప్యాకెట్ కాస్ట్ ఓకే 450 తగ్గుద్దా? ఓకే. అండ్ ఫైనల్లీ ఒక 5-10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ బ్లడ్ ప్యాకెట్ తీసుకున్నాం. సేమ్ యాస్టీస్ అట్లాగే మా నాన్న ఫోన్ మీద ఫోన్లు, మింగులు అన్నీ అవుతున్నాయి. చలో వెళ్ళిపోదాం. ఆడేమో పేషెంట్, ఏడేమో ఒక పేషెంట్. నాకేమో ఈ జలుబు దగ్గు అది దగ్గితే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఓకే, ఇప్పుడే బ్లడ్ ఇచ్చేసి డాడీకి ఇంటికి వచ్చాం ఫ్రెండ్స్. ఇంక మళ్ళీ ఫ్రెష్ అయిపోయి బయటకు వెళ్ళాలి. ఈరోజు మా ఫ్రెండ్ది ఒకటిది బర్త్డే ఉంది. వాడిని కలిసి చాలా మంత్స్, ఇయర్స్ అయిపోయింది. ఇంక వాడిని కలిసేసి అలా కాస్త బయట తిరగాలి. ఫ్రెష్ అయిపోయాం మామ. చలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాడితో ఈరోజు బయటికి వెళ్దాం. ఇంకా చూడండి ఎక్కడ తిరుగుతావు, తిరిగేది అయితే కామన్, ఎక్కడ తిరుగుతాం అనేది చూద్దాం. అలా మా ఓన్ ఎక్కిచ్చేసుకొని యాస్టీజ్ ఈవినింగ్ మాకు సికిందర్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది, టీ సెంటర్. ఇంకా అక్కడికి వాడిని నేను కలిసేసి అక్కడికి వెళ్ళి వాడొక టీ తాగాడు, నేను ఒక బాదం మిల్క్ తాగాను అనమాట. ఏంది మామ ఇలా ఉంది జీవితం. నేను ఫ్రెండ్తో బయటికి వెళ్ళాను. మా నాన్న ఫోన్ చేసి మళ్ళీ బ్లడ్ కావాలన్నాడు, బ్లడ్ డొనేట్ చేయాలన్నాడు. నాకు ఒక్కసారిగా మైండ్ షాక్. ఎవరు గుర్తురాలా. ఇంక ఎదురుగా మా ఫ్రెండ్ ఉన్నాడు, మా బర్త్డే వాడిని అడిగే, వాడు డొనేట్ చేస్తా అన్నాడు. ఇంకిద్దరు ముగ్గురిని కనుక్కున్నాను. ఇంకా వాళ్ళు కానీ వస్తే డొనేట్ చేయాలి వెళ్ళి. ప్లీజ్ మా బ్లడ్ చాలా ఇంపార్టెంట్. బ్లడ్ డొనేట్ చేయండి, ప్రాణాలు కాపాడండి. ఓకే, ఈరోజు నాకు ఓపిక చచ్చిపోయింది. వీడియో తీసే ఓపిక లేదు, ఏం లేదు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. టాటా, బాయ్ బాయ్.